తిరుపతి ఘటన దురదృష్టకరమైనదని రాబొందుల పార్టీగా వైసీపీకి నామకరణం చేశారని జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. అనంతపురం జిల్లాలో ఆయన సమావేశం నిర్వహించారు. కచ్చలూరు బోటు ప్రమాదంలో 39 మంది చనిపోతే జగన్ ఘటన దగ్గరకు వెళ్లాడా? అన్నమయ్య ప్రాజెక్టు ఘటనలో 33 మంది చనిపోతే నువ్వు పోలేదని విమర్శించారు. జేసీ దివాకర్ బస్సు కృష్ణా జిల్లాలో ప్రమాదం జరిగితే రోజా జగన్ నానా హంగామా చేశారని అన్నారు. ప్రతిసాట జరుగుతున్నాయి. ఎంతమంది పోలీసు ఉన్నా ఎంత పకడ్బందీగా ఉన్నా కానీ జరిగేటి జరుగుతాను. ఎందుకంటే మానవ తప్పిదం. దాన్ని పట్టుకొని ఓని అరుస్తారు. తప్పు. ఎందుకు అంతగా అరుస్తున్నారు? ఇప్పుడు ఏమైపోయిందంటే అందుకే ఎవరు రాబందుల పార్టీ అని పెట్టినారు. కరెక్టే. మీరు చాలామంది రాబందులు చూసినట్టు వల్చర్ అంటారు. మా చిన్నప్పుడు ఎక్కడ ఏదైనా చనిపోయినా ఇమీడియట్గా వాలేటివి ఎక్కడి నుంచి వచ్చాడు మాకే తెలియదు. అలా అయిపోయింది వీళ్ళ పరిస్థితి. నాకు ఇంకోటి అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పవర్లో ఉన్నప్పుడు చెట్లన్నీ నరికి చీరలు కట్టుకొని ఇది కాదుక్కు ఆ 5 years అట్లా గడిపినాడు. మరి ఈరోజు ఏమి సడన్గా ఏమీ లేకుండా పోయినట్టు అర్థమేమి? ఆయన పార్టీలోనే ఏదో శత్రుత్వం ఉందని నేను అనుకుంటున్నాను. మరి ఇన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి చూడండి. బోటు ప్రమాదం 39 మంది చనిపోతే ఆయన కనీసం ఆ రోజు అక్కడికి పోయినాడా? ఎందుకు పోలే? ఇప్పుడు ఇదంతా రాజకీయం చేయాలి. ఎందుకంటే ఫేడ్ అవుట్ అయినారు. ఫేడ్ అవుట్ అయిపోయినారు వీళ్ళు. దాన్ని ఏదో మళ్ళీ రీగెయిన్ చేసుకునే దానికి